నీకు జైరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి హరీష్ రావుతోటి కుమ్ముక్కయిండు. ఉదయాల మాట్లాడుతురా, పార్టీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటంతో గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోన్ని మీరంతా అపజయం ఎరగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోన్ని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావకు పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోరు. బావ మరదల్లో ముచ్చట్లు ఏమైనా ఉంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిండా ముఖ్యమంత్రి హోదాలో చెప్పురి. 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడన్నా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది ఒక్కరోజు వచ్చి చూసిండా చెప్పుండ్రి. ఇవేం చెప్పడం చేత కాదు, కానీ అందరినీ కలిపి తిడితే వీళ్ళందరూ నోరున్నోళ్ళు మళ్ళీ పొద్దుగల్లేసి నన్ను తిడితే 4 రోజులు నా పేరు పేపర్లలో కనబడుతుందని అనుకుంటుంది చెల్లె. ఏముందని తిట్టాలి చెల్లె? నిన్ను ఓ ఎమ్మెల్యేవా, ఓ ఎంపీవా, ఓ మంత్రివా, ఏమున్నావని తిట్టాలి?